ప్రార్థనలో ఏకీవించిన మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామములో ఉదయకాల శుభములు తెలియచేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో నుండి ఈ దినం ఆరాధన కొరకై పాత నిబంధనలో నుంచి ఒక వచనాన్ని, క్రొత్త నిబంధనలో నుంచి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి కొద్ది నిమిషాలు దేవుని వాక్యము శ్రద్ధతో వినవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. మొట్టమొదటిగా పాత నిబంధనలో నుండి అనగా 621 పేజీ పాత నిబంధన యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. మొట్టమొదటిగా యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనం, పాత నిబంధన 621 పేజీ. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందిస్తున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. సార్ మరొక మాట కూడా చదువుకుందాం. క్రొత్త నిబంధనలోని చివరి పుస్తకం ప్రకటన గ్రంథం, క్రొత్త నిబంధన 232 పేజీ. క్రొత్త నిబంధనలోని చివరి పుస్తకం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం నుండి నేను చదువుతాను. దయచేసి చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం నుండి నేను చదువుతాను. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునో లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి, ఆమెన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. చదవబడిన ఈ 2 వాక్య భాగములు కూడా ప్రియులారా ఒకే విషయాన్ని గురించి చెప్తూ ఉన్నాయి. రక్షణ వస్త్రములు ధరించుకొని ప్రభువును స్తుతిస్తున్న దర్శనాన్ని యెషయా ప్రవక్త చూస్తున్నాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన రక్తమును ధారబోసి పరిశుద్ధమైనటువంటి ఆ రక్తముతో కడిగి పాపులైన మానవాళికి రక్షణ వస్త్రాలు ధరిస్తారని, అట్టి రక్షణ వస్త్రాలు ధరించుకొని వారు దేవునిని స్తుతిస్తారు అని, ఏమండి, జరగబోయేదాన్ని అంటే భవిష్యత్తులోనికి వెళ్ళి చూచి యెషయా ప్రవక్త రాశాడు. యెషయా ప్రవక్త రాసిన ఈ 61వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన చేసిన కార్యము, దాని యొక్క సంతోషము సంపూర్ణంగా వివరించబడింది. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో మనం చదివింది
అది నిదర్శనం. అంటే అప్పుడు జరుగుతూ ఉంది. ఏమండి? ఆ జరగబోయే దాన్ని యెషయా ప్రవక్త కొన్ని వేల సంవత్సరాలు, అంటే 2500 సంవత్సరాలు, అనగా క్రీస్తుకు పూర్వము 700 సంవత్సరాల క్రితం ఆ దర్శనాన్ని చూస్తూ వ్రాసాడు. అతడు వ్రాస్తూ అనుభవంతో, అనుభవపూర్వకంగా రాశాడు. ఏమని రాశాడండి? చూడండి 10వ వచనం. శృంగారమైన పాగా ధరించుకొని పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. చూసారా? ఒకళ్ళు చెప్తూ ఉన్నట్టుగా యెషయా ప్రవక్త తన్ను గురించి తాను చెప్పుకుంటున్నట్టుగా రాశాడు. దేవుడు తనకు పెండ్లి కుమారుని వస్త్రాలు, పెండ్లి కుమార్తె వస్త్రాలు, అనగా పెండ్లి వస్త్రాలు, రక్షణ వస్త్రాలు, నీతి వస్త్రాలు నాకు ధరింపజేసెను అని రాశాడు. అంటే అంతకుముందు ఈయనకి వస్త్రాలు లేవా? ఇది మనం ఆలోచించుకోవలసిన ప్రశ్న. ఏమండి? ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన ఆ తెల్లని వస్త్రములు ధరించుకున్నవారు ఎవరు చెప్పండి? వాళ్ళు తెల్లని వస్త్రములో ధరించుకున్నవారు. వారు ఆ వస్త్రాలు తెల్లనివి ధరించుకొని ఆ ప్రభువును దేవదూతలతో, పెద్దలతో, జీవులతో కలిసి ప్రభువును ఆరాధిస్తున్నట్టుగా చూసాం. ఇప్పుడు మన ప్రశ్న, వీరికి వస్త్రాలు ధరింపజేసెను అని చదువుతున్నాం. అంటే అంతకు మునుపు వస్త్రాలు లేవా? అలాగైతే ఈ రక్షణ వస్త్రాల యొక్క, ఈ యొక్క పెండ్లి వస్త్రాల యొక్క, ఈ యొక్క నీతి వస్త్రాల యొక్క ప్రత్యేకత ఏమి? దీని గురించి మనం కొంత తెలుసుకుందాం. అలాగైతే ఈ వస్త్రాలను మనం కలిగి ఉన్నామా? ఈ మాట కూడా మనం పరిశీలించుకుందాం. అలా పరిశీలించుకుంటే మనకు ఆ వస్త్రాలు ప్రభు ఇస్తే అందును బట్టి దేవునికి స్తోత్రం. ఒకవేళ పొందకపోతే, అట్టి వస్త్రాలు నీకు దక్కకపోతే, నువ్వు పొందుకోకపోతే, ఇది మిక్కిల అనుకూల సమయం, ఇప్పుడే పొందుకోవాలి. అలాగైతే వస్త్రాలు లేవా? అంతకు మునుపు ఈ రక్షణ వస్త్రాలు, ఈ పెండ్లి వస్త్రాలు, ఈ నీతి వస్త్రాలు లేవా? అలాగైతే ఇంతకు మునుపు ఏమి వస్త్రాలు వారు ధరించుకున్నారు? ఇవన్నీ కూడా ప్రశ్నలే. అయితే మానవుడు మొట్టమొదట సృజించబడ్డప్పుడు వస్త్రములు కలిగి ఉన్నాడా? ఏమండి? మనం వాక్యంలో చదువుతాం. ఏమండి? ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయు ఊదగా నరుడు జీవాత్మైన. వినండి, దేవుడు మొట్టమొదట, ఏమండి? దేవుడు మొట్టమొదట ఏం చేశారంట? నేల మట్టితో నరుని చేశారట. ఏమ్మా? నేల మట్టితో నరుని చేశారట. బాగా వినండి, నేల మట్టితో నరుని చేసి అతనికి వస్త్రాలు ఇవ్వలేదా? ఇది మనం ప్రశ్న. అతనికి వస్త్రాలు ఇవ్వలేదా? ఏమండి? దేవుడు వారిని ఎలా సృజించాడు అంటే, ఒక మాట మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? నేల మట్టితో నరుని నిర్మించారు అని. ఇంకో మాట కూడా మనం చూద్దాం. ఇంకో మాట కూడా ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయము 28వ వచనం, లేదా 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను. ఎస్. ఇప్పుడు ఈ మాటలు మీరు గమనించాలి. మొట్టమొదట దేవుడు మనుషులను సృజించాడు.
ఎలా సృజించారు? నేల మట్టితో. దీని అర్థం కూడా ఇంతకు ముందు చెప్తూ వచ్చా. దేనితోటట? ధూళితో. భూమి మీద ఉన్న ధూళితో దేవుడు నరులను సృజించారు. ఎలా సృజించారు? ఏ ఆకారంలో అంటే ఆయన అంటున్నాడు తన స్వరూపమందు, అంటే దేవుని స్వరూపమందు నరుని నిర్మించాడు. ఆయన అన్నాడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని అంటే దేవుడు ఎట్టున్నాడో మీకు అర్థం అవడానికి మనిషిని కూడా అలాగే సృజించాడు. ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాలి, దేవుని వస్త్రాలు ఏంటి? దేవుడు ఏం వేసుకుంటాడో దేవుడిలాగే ఉన్న మనిషి కూడా అదే వేసుకుంటాడు కదండి. అలాగైతే దేవుడు ఏం వేసుకున్నాడు? దేవుడు వస్త్రాలు వేసుకోవలసిన అవసరం ఆయనకి లేదు. ఎందుకు అంటే ఆయనకు శరీరమో లేదు. అర్థమైందండి? ఆయన మహిమ. చెప్పండి, ఆయన మహిమ. మహిమను వస్త్రముగా కలిగిన వాడు అని కీర్తన గ్రంథంలో మనం చదువుతాం. ఏమండి? అంతేకాదు తీతు పత్రికలో కూడా, తిమోతి పత్రికలో కూడా భక్తుడైన పౌలు అంటాడు సమీపించరాని గొప్ప తేజస్సుతో వసించుచున్న దేవుడు. అంటే ఆయన మహిమై ఉన్నాడు. మహిమై ఉన్న దేవుడికి మామూలు వస్త్రాలు అవసరమో లేదు. అంటే అట్ ద టైం, ఆ సమయంలో ఈ వస్త్రాల యొక్క ప్రాముఖ్యత అసలు ఆ శక్తే లేదు. ఇది సత్యమా? అలాగైతే ఇప్పుడు రండి ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయము 24వ వాక్యం విందాం. ఆదికాండ గ్రంథం అమ్మా చదవమ్మా. అప్పుడు ఆదామును అతని భార్యయు ఎలా ఉన్నారు? వాక్యం చూడండి. అప్పుడు వారు దిగంబరులుగా ఉన్నారు. అంటే ఈ వస్త్రాలతో సంబంధము లేదు. చదవమ్మా. అప్పుడు వారు దిగంబరులుగా ఉండిరి. అప్పుడు అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. అంటే సిగ్గుపడాల్సిన అవసరం అప్పుడు లేదు. ఎందుకంటే అప్పుడు అందరూ మహిమలో ఉంటారు. అర్థమైందండి? అందరూ మహిమ కలిగి ఉంటారు. నిజమే, దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు మహిమ, అప్పుడు మనుషులు కూడా మహిమ. కాబట్టి సిగ్గుపడటం, అవమానపడటం, లజ్జపడటం వీటికి అసలు అక్కడ ఆస్కారమే లేదు. ఎందుకు అంటే అప్పటికి ఆ యొక్క ప్రసక్తే లేదు. ఏమండి? ఇంకొంచెం లోతుగా చెప్పాలి అంటే ఆదికాండం 3వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, ఏమన్నాడండి? నీ మీద పురుషునికి వాంఛ కలుగును, అతడు నిన్ను చేరును, అతడు నిన్ను ఏలును అనే ప్రసక్తి అప్పుడు వచ్చింది. అంటే అప్పటిదాకా ఆ ప్రసక్తే లేదు. ఎందుకంటే దే హ్యావ్ నో ఫ్లెష్ కదండి. అప్పటికి వారికి ఈ శరీరము లేదు, వారు మహిమ శరీరముతో ఉన్నారు. అర్థమైందండి? మహిమ శరీరముతో ఉన్నారు. ఇది వాక్య సత్యం. ఇప్పుడు ఇంకో మాట, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనాన్ని విందాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను. విన్నారా? దేవుడు నరులను ఎట్ట పుట్టించాట? యథార్థవంతులు. ఏమండి? దే ఆర్ అప్రైట్. ఏమండి? వాళ్ళు పరిశుభ్రంగా ఉన్నారు, పవిత్రంగా ఉన్నారు. వాళ్ళలో అపవిత్రత లేదు, లజ్జ, సిగ్గు ఇటువంటి ప్రస్తావన అక్కడ లేదు. దేవుడు బాగా మంచిగా సృజించాడు. నేను ఎట్టున్నానో, ఎంత మహిమగా ఉన్నానో మీరు కూడా అట్టుందురుగా కానీ దేవుడు సృజించారు. అయితే ఆ వచనం కొనసాగుతుంది చూడండి. దేవుడు నరులను యథార్థవంతులనుగా సృజించెను కానీ వారు వివిధమైన తంత్రములు పెట్టుకొని ఏం చేశారట?
ఏమండి? వారు వివిధమైన తంత్రములు పెట్టుకొని ఏం చేశారు? ఏమయ్యారు? చదవమ్మా మాట. ఏం చేశారండి? వివిధమైన తంత్రములు ఎవరు కల్పించారు? వాళ్ళే కల్పించుకున్నారు. దీనికి అర్థం ప్రియులారా, దేవుడు అన్నాడు, మీరు నేనెట్టున్నానో మీరు కూడా అట్టే ఉన్నారు. కాబట్టి ఈ మహిమ ఎట్లే ఉండటానికి ఈ యొక్క ఏదేను తోటలో ఉన్నవన్నీ భుజించండి, హాయిగా మీరు తినండి, త్రాగండి, నాతో పాటు ఉండండి. కానీ తోట మధ్యనున్న మంచి చెడుల తెలువనిచ్చు వృక్ష ఫలమును మాత్రం తినవాకండి. తిన్న వెంటనే మీరు చనిపోతారు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? మీరు చనిపోతారు అన్నాడు. చనిపోతారు అంటే మహిమను కోల్పోతారు. అర్థమైందండి? ఈ గొప్ప మహిమను మీరు కోల్పోతారు అని దాని అర్థం. ఏదొద్దంటారో అది చేయటం మనకి ఏం చెప్పండి? అలవాటు. మానవుడికి పుట్టుకతో వచ్చిన అలవాటు అదే. ఏది వద్దంటామో అదే చేస్తారు. అందుకని ఏం చేసింది హవ్వమ్మ తల్లి? చెట్టు దగ్గరికి వెళ్ళి పిలిచినోడిని బలకరించి ఆడితో ముచ్చట పెట్టుకొని, ఏమండి ఆదాముని పిలవలేదా? పిలవలా. ఏమండి పిలిచి ఉంటాడా? పిలిచి ఉండడా? ముందు ఆదామునే పిలిచి ఉంటాడు, కానీ ఆదాము పలకలా. ఏమండి? అందుకనే తిమోతి పత్రికలో భక్త పౌలు అన్నాడు, ముసలమ్మ ముచ్చట్లు. ఏంటి అంట? ముసలమ్మ ముచ్చట్లు. ముసలయ్య ముచ్చట్లను రాయొచ్చుగా కదండి. ముచ్చట్లకు వాళ్ళది పెట్టిందే పేరు. ఏమంటారు? నిజమే. ఆ ముచ్చట్ల కోసం వచ్చింది ఆడికి. వచ్చింది, ఆడి మాట ఉంది, దేవుడు తినవద్దన్న వృక్ష ఫలమును తిన్నది. తిన్న వెంటనే ఏమైపోయిందండి? ఆమె చనిపోయింది. అంటే మహిమను కోల్పోయింది. కోల్పోయిన వెంటనే ఆమె కనిపించింది, నేను తిన్నాను కదా, మా ఆయనకు కూడా పెట్టాలనుకుని ఆయనకు కూడా పెట్టింది. ఏంటిది? పెనుపు కదండి. ఆమె పడింది, ఆయనకు కూడా పెట్టింది పెనుపు. ఏం పెట్టిందండి? పండు. తిన్నాడు, ఆయన కూడా ఏమైపోయాడు? ఆత్మీయంగా లేదా మహిమ స్వరూపంగా చనిపోయాడు. అంటే మహిమను కోల్పోయారు. ఏమండి? అవును, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఏమండి మహిమను ఏం చేస్తున్నారు? కోల్పోయారు, పోగొట్టుకున్నారు. పోగొట్టుకున్నప్పుడు వారికి ఏమనిపించింది? సిగ్గనిపించింది. ఏమండి? సిగ్గనిపించింది. సిగ్గనిపించి ఒకరినొకరు చూసుకొనింట వారు ఏమో పడ్డారండి? సిగ్గుపడెను. చూడండి ఆదికాండ గ్రంథం, రండి ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు ఏం చేసిందండి? తన భర్తకు కూడా ఇచ్చింది. అతడు కూడా తినెను. చదవండి. ఏమైంది చెప్పండి? అప్పటి వారి కన్నులో తెరవబడిను. కన్నులంటే శరీరం ప్రారంభమైంది, అంతకుముందు శరీరము లేదు. నేను చెప్పిన మాట మీకు అర్థమైందండి? శరీర కోరికలు, ఈచ్ఛలు ఇత్యాది విషయాలు అప్పుడు లేవు. ఎప్పుడు ప్రారంభమైందంటే పండు తిన్న వెంటనే ప్రారంభమైంది. అందుకే వాళ్ళని ఒకళ్ళొకళ్ళు చూసుకునేటప్పటికి ఏమనిపించింది చెప్పండి? సిగ్గనిపించింది కదండి. సిగ్గనిపించింది. అందుకని వాళ్ళు ఏం చేశారండి? ఏం చేశారు? ఏమండి? మనం ఎలా ఉన్నాం? దిగంబరులుగా ఉన్నాము. ఏమండి? దేవుడు సాయంకాలమున వచ్చాడు. వచ్చి ఆదామును పిలిచాడు. ఆదామును పిలిచి ఏమంటున్నాడు అంటే, ఆదామా నీవెక్కడా అన్నాడు. నీవు పిలిచినప్పుడు నీ ఎదుటకు రాలేక నేను ఈ చెట్టు చాటున దాక్కున్నాను ప్రభువా అన్నాడు.
ఎందుకనయ్యా అన్నాడు. ఎందుకంటే నేను దిగంబరినై ఉన్నాను. నీ ముందుకు ఎట్టొచ్చేది? ఏమై ఉన్నాడట? అంతకుముందు ఎన్నిసార్లు రాలేదు? మాట మీరు బాగా ఆలోచించండి. అంతకుముందు ఎన్నోసార్లు వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఉంటారు కదా. పుట్టించిన ఆయన, పెంచిన ఆయన, పెద్ద చేసిన ఆయన, ఇన్ని చేసిన ఆయన, ఆయన ఎదుటికి రాలేని స్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే నేను దిగంబరినై ఉన్నాను అన్నాడు. వెంటనే దేవుడు అన్నాడు, నీవు దిగంబరిగా ఉన్నావని నీకు చెప్పిన వాడెవడు? ఏమండి, నీకు చెప్పిన వాడెవడు? అంతకుముందు నీకు తెలియదు, ఇప్పుడు ఎక్కడ తెలిసింది నీకు? వెంటనే ఆయనే అన్నాడు, నేను తినవద్దన్న పండు నీవు తిన్నావా? తిన్న వెంటనే వారి కనులు తిరగబడ్డాయి. వాళ్ళు ఏమయ్యారండి? సిగ్గు ఎరిగారు, లజ్జపడ్డారు. ఏమండి, ఒకరినొకరు చూసి మొఖాలు తిప్పుకోవటం మొదలుపెట్టారు. చిచ్చి చిచ్చి, నీకెళ్ళి నేను చూడలేను, నువ్వు దిగంబరిగా ఉన్నావు. ఒకరినొకరు అనుకొని ఆలోచించారు. ఇట్ట మనం దిగంబరులంగా ఉంటే ఎట్టబ్బా అనుకుని ఏం చేశారండి? ఇప్పుడు రండి, ఏమండి, దేవుని వాక్యంలో నుండి ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయము. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయము. ఎన్నో వచనమ్మా? 7వ వచనం. అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొని. చాలండి, బాగా వినాలి. వాళ్ళు సిగ్గుపడి లజ్జపడి ఏం చేశారండి? మన దిశమల ఒకరికొకరికి కనబడకుండానట్లు ఏం చేద్దాం అనుకున్నారు? అంజూరపు ఆకులు అడ్డం పెట్టుకుందాం అనుకున్నారు. కచ్చడాలుగా కట్టుకున్నారట. కచ్చడాలుగా అంటే అదొక విచిత్రమైన పని అనుకోబాకండి. ఇస్త్రాకులు కుడతారే అట్ట కుట్టుకొని ఏం చేశారు? నడుం చుట్టూ కట్టుకున్నారు. కట్టుకొని దిశమల సిగ్గు దాచుకోవాలని అనుకున్నారు. ఇక్కడ ఈ దిశమల సిగ్గు అనేదే పాపం. ఏమిటా పాపం అంటే దేవుని వాక్యం ఉంది, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏమండి, చేయవద్దన్నది చేయటమే పాపం. ఆరాధనలో పాలు పొందుతున్నావు, నువ్వు గుళ్ళలో ప్రసాదం తినొద్దు, తినక తప్పలేదండి, తినటమే పాపం. అవునండి, ఆజ్ఞ అతిక్రమమే పాపం కదా. బలలో పాలు పొందుతున్నావు, ఆరాధన చేస్తున్నావు, నీ నోటికి ఆ బూతులు రాకూడదు. వచ్చేసినాయి అండి, ఏం చేద్దామా, ఆపేద్దామా, ఏంది? నీకు రావటమే పాపం. ఆజ్ఞ అతిక్రమించావు, పాపంలో పడిపోయావు, అంతే కదండి. ఈ పాపాన్ని కప్పుకోవడానికి ఆదాము ఏం చేశాడు? ఏమయ్యా, నువ్వెందుకు ఆ పండు తిన్నావు అని అంటే, నేను తినలేదండి, నువ్వు నాకు ఇచ్చావే స్త్రీ, ఆవిడిచ్చింది. ఏమండి, ఎవరి మీద నెట్టేశాడు? అమ్మగారి మీద నెట్టేశాడు. ఏమండి, అమ్మగారి మీద నెట్టేశాడు. అప్పుడే దేవుడు అర్థం చేసుకున్నాడు, ఇతని బలహీనుడు అని. హీ వాజ్ ద వీక్ పర్సన్ కదండి, వీక్ పర్సన్. ఎందుకనంటే పొరపాటుగా తిన్నాను ప్రభువా అని ధైర్యంగా ఒప్పుకొని ఉంటే పాపం క్షమించబడేది. కానీ ఏం చేశాడు? నేనేం తినలా, అదిగో ఆమె ఇచ్చింది తిన్నా, ఆమె నువ్వేగా నాకు ఇచ్చింది అన్నాడు. ఏమ్మా ఎందుకు ఇచ్చావు? సర్పు నన్ను మోసగిచ్చింది, నేను తిన్నాను, మా ఆయనకు కూడా పెట్టాను అని అంది. ఏమండి, ఇప్పుడు ఆమె ఏం చేసింది? పొరపాటు పడ్డాను ప్రభువా, నువ్వు చెప్పావు కానీ నేను వినలేదు, ఆ సర్పం చెప్పగానే పొరపాటు పడి తిన్నాను, నా తప్పేను అందా? అనలా. ఆమె ఏం చేసింది? ఆయన ఏమ మీద వేసాడు, ఏమో పాము మీద వేసింది. ఏమండి, సర్పం మీద వేసింది. ఇప్పుడు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. ఏమండి, ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. మనుషులను చంపి మూటలు కట్టి ఏమండి పాపం చేసి షబ్బా నిద్రపట్టట్లేదు, ఏం చేయాలా అంటే ఏమండి వాళ్ళ దగ్గరికి పోగానే, అబ్బాయి నువ్వు దేవుడికి నిలువు దోపిడి ఇచ్చేసేయి, నీ పాపము పోయిద్ది అనగానే మూటగడ్డ తీసుకెళ్ళి ఆడేసావు. దీన్ని ఏమంటారు చెప్పండి? పాపమును దాచుకొను విధానం, పాపమును కప్పుకొను విధానం. ఇంకేం పర్లేదులే, ప్రాయశ్చిత్తం చేసుకున్నాను, నిలువు దోపిడి ఇచ్చేసాను,
ప్రాయశ్చిత్తం చేసుకున్నాను కనుక ఇంకేం పర్లేదులే. ఏమండి? ఆకులు, అంజూరు పాకులు పచ్చివా ఎండివా? పచ్చివే కట్టుకోవాలి. ఎండిపోతే కట్టుకోవడానికి అవకాశమో లేదు. పచ్చివే కచ్చరాలు చేసి కట్టుకున్నారు. ఎండిపోకుండా ఉంటాయా? మీరు బాగా ఆలోచించి చెప్పాలి. ఎండిపోకుండా ఉంటాయా? ఎండిపోతే ఒంటి మీద ఉంటాయా? ఎండిపోకుండా ఉంటాయా? ఎండిపోతే ఒంటి మీద ఉంటాయా? ఉండవుగా. ఎండిపోయిందాక అంటుకొని ఉంటాయి. ఎండిపోయినాక పెళ 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 రాలిపోతాయి. అందుకనే దేవుడు వాక్యం ద్వారా మనకు నేర్పిస్తున్న మాట చూడండి. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 6వ వచనం. 6వ వచనం. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను. మేమందరము ఎట్ట వాడిపోయారంట? ఆకుల్లాగా వాడిపోయారు. ఏమండి? మనుషులు ఎట్టున్నారు? ఏమండి? పైకి భక్తి, పాపం చేశాం కాబట్టి చంపలేసుకుంటే, ఏమండి, శాంతి చేపించుకుంటే పోయిద్దా? పోదు. అందుకనే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం చదవండి త్వరగా. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం. ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు, చాలే, ఏటేటా పాపములు. ఇట్ వాజ్ రిపీటెడ్. అర్థమైందండి? ఇట్ వాజ్ రిపీటెడ్. ఏం చేయమంటాడు? నల్లకోడిని తీసుకురా, లేకపోతే మేకపోతును తీసుకురా, తీసుకొచ్చి ఏదేదో చేయమంటాడు. పోయిందా? మళ్ళా చేస్తానే ఉండవుగా. ఏమండి? పాపం చేస్తూనే ఉన్నాం, వ్యభిచారం చేస్తూనే ఉన్నాం, దొంగతనం చేస్తూనే ఉన్నాం, అబద్ధాలు ఆడుతూనే ఉన్నాం, మోసం చేస్తూనే ఉన్నాం, మూట కడుతూనే ఉన్నాం. పాపం చేస్తున్నాం, బలి అర్పిస్తున్నాం, శాంతి చేస్తున్నాం, మళ్ళా పాపమో చేస్తున్నాం. ఇది ఏమవుతుంది? రిపీట్ అవుతుంది. ఇట్ వాజ్ రిపీటెడ్. అందుకనే ఆకులు ఎండిపోతున్నాయి, ఆకులు రాలిపోతున్నాయి. మళ్ళీ ఏం చేస్తున్నారు? ఆకులు ఆకులు మళ్ళా తెచ్చుకుంటున్నారు, మళ్ళా పొడుచుకుంటున్నారు, మళ్ళా కట్టుకుంటున్నారు. మళ్ళా 2వ రోజుకో 3వ రోజుకో మళ్ళా ఎండిపోతున్నాయి, రాలిపోతున్నాయి. మళ్ళా సిగ్గు కనిపిస్తూ ఉంది. ఏమండి? మానవ జీవితం ఇలాగుంది. అందుకే ఒకే మాట అన్నాడు, మా నీతి క్రియలు ఎలాంటివి? మురికి గుడ్డల వలె ఆయన. ఈ సంగతి చూశాడు దేవుడు. చూసి అయ్యయ్యో వీళ్ళు తప్పు చేశారు, తప్పు చేసి తిప్పలు పడుతున్నారు, ఎంత తప్పు చేసినా ఎంత తిప్పలు పడ్డా వీళ్ళెవరో నా బిడ్డలే కదా అనుకుని దేవుడు ఏం చేశాడండి? ఒక ఇబ్బంది లేని పని చేశాడు. ఏమిటా పని? 21వ వచనం. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. వినరా? చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. ఆకులు ఏం చేస్తాయి? వాడిపోతూ ఉంటాయి, రాలిపోతూ ఉంటాయి. ఏమండి? ఆచారంగా చేసే పూజలు, ఆచారంగా చేసే బలులు, ఇవన్నీ ఏం చేస్తున్నాయి? మళ్ళా జ్ఞాపకానికి వస్తున్నాయి. దీని అర్థమే అది. మేము ఆకుల వలె ఎండిపోతుమి, రాలిపోతున్నాము. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఒక ఆలోచన చేశాడు. వీరికి ఏం చేయాలి? స్థిరమైన వస్త్రములు కావాలి. వీరి శరీరాన్ని కప్పుకోవడానికి ఏం కావాలి? స్థిరమైన వస్త్రములు. అవేంటివి? చర్మపు చొక్కాయి. ఏ చర్మం అది? ఏమండి? ఏ చర్మము? ఇప్పుడు చదవండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము. ఆ మాట నాకు కావాల్సింది.
జగదుత్పత్తి మొదలుకొని అనాదిలో వధింపబడిన గొర్రె పిల్ల, ఆదిలో వధింపబడిన గొర్రె పిల్ల, ఇస్సాకుకు వధింపబడి పిల్ల, గొల్గతాలో యేసు రూపమై వధింపబడిన గొర్రె, గొల్గతాలో యేసు వధింపబడిన గొర్రె, ఆదిలో నియమింపబడిన గొర్రె పిల్ల. ప్రైజ్ ది లార్డ్. జగదుత్పత్తి మొదలుకొని, ఫ్రమ్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద యూనివర్స్ ఆర్ వరల్డ్. ఏమండి? ప్రపంచ ప్రారంభం. ప్రపంచం అంటే మనుషులు. ఏమండి? అవునా కదా? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు ఉన్నప్పుడే దానికి విలువ. మనుషులు లేకపోతే ఏమంటారు? దాన్ని లెక్కేస్తారా? లెక్కేయరు. మనుషులు ఉన్న దాన్ని ఫలాని దేశం అంటారు. మనుషులు లేకుండా ఖాళీగా ఉన్నదాన్ని ఏమంటారు? లెక్కలు వేస్తారా? లెక్కలేరు. ఏమంటారు? ఎడారి అంటారు కదండి. కాబట్టి జగదుత్పత్తి మొదలుకొని, అంటే మనుషులు పుట్టుక జరిగినప్పుడే ఈ గొర్రె పిల్ల ఏం చేయబడ్డాడండి? వధించబడెను. ఏమండి? చర్మపు చొక్కాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? చర్మపు చొక్కాయలు ఎక్కడి నుంచి వస్తాయి? చర్మం అంటే ఒంటి మీద చర్మం. ఏమండి? ఒంటి మీద చర్మం. ఈ చర్మం రావాలి అంటే ఏదో ఒక జంతువు వధించబడాలి. ఏమండి? డ్రమ్ము కొడుతున్నాం. ఏమండి? ఇంతకుముందు డ్రమ్ముకి నేను నరసరావుపేట నుంచి తీసుకొచ్చా తోలు మూతలు. ఏమండి? జింక చర్మం అంటది. ఆ మూతల తర్వాత మా పిల్లలు పగలగొట్టారులే, ఎంత మంచోళ్ళు. ఏమండి? జింక చర్మం. జింక చర్మం ఎట్టొస్తుందయ్యా? ఎప్పుడన్నా అడిగి చూసారా? జింక చర్మం కావాలంటే ఏం చేయాలి? మొదట జింకను చంపాలి. దాన్ని చంపి దాని మాంసం అంతా బయటికి తీసి చర్మం మాత్రం వేరు చేసి దాన్ని ఆరబెట్టి. ఏమండి? నిజమే ప్రియులారా. ఈ గొర్రె పిల్ల ఎవరు? యోహాను సువార్త 29వ వచనంలో యోహాను అన్నాడు. ఏమన్నాడు? ఇదిగో లోక పాపములు మోసుకొని పోవో దేవుని గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల అయిన క్రీస్తే ఆనాడు వారి యొక్క సిగ్గు కప్పడానికి వధించబడిన గొర్రె పిల్లగా అని మోషే రాశాడు. ఏమండి? మోషే రాశాడు. చర్మపు చొక్కాయలు. చర్మపు చొక్కాయలు. చర్మం ఎట్లా వస్తుంది? నిజమే ప్రియులారా. యేసయ్య దేహాన్ని గురించి మనం ఆలోచన చేస్తే రండి, యెషయా గ్రంథం 50వ అధ్యాయము. యెషయా గ్రంథం 50వ అధ్యాయము చూడండి. యేసయ్య అంటున్నాడు 6వ వాక్యం, కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివాయి వారికి నా చెంపలు అప్పగించి తిని, ఉమ్మివేయు వారికి అవమానపరచు వారికి నా ముఖమును. వినరా? యేసయ్య శరీరంలో తల ముళ్ళ కిరీటానికి అప్పగించుకున్నాడు. ఆయన ముఖం ఉమ్మివేసే వారికి అప్పగించుకున్నాడట. చేతులు చీలలు కొట్టేవారికి అప్పగించుకున్నట్ట. కాళ్ళు చీలలు కొట్టేవారికి అప్పగించుకున్నట్ట. ఆయన అంటున్నాడు, నా వీపు ఎవరికి అప్పగించాను? కొట్టువారికి అప్పగించి తిని. ఏమండి? కొట్టువారికి అప్పగించి తిని. ఇంకో మాట కూడా మనం చదువుతాం. ఏమండి? నీవు నీ వీపు వంచితివి అంటాడు. ఏమండి? ఆ వచన భాగం తర్వాత చెప్తాను. దాటువారికి నా వీపు వంచితిని అంటాడు. ఏమండి? దాటువారికి వాక్యంలో ఉంది. దాటువారంటే ప్రభువారు అన్నారు దేవుని వాక్యంలో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు
నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. మరణములో నుండి తీర్పులో నుండి జీవములోనికి దాటేవారికి యేసయ్య ఏం చేశాడట? తన వీపును వంచాడట. తన వీపును వంచితే ఆ వీపును ఏం చేశారు వాళ్ళు చెప్పండి? 129వ కీర్తనలో 3వ వాక్యంలో మనం చదువుతాం. ఏమండి? దున్నువారు నా వీపును దున్నిరి, వారు చాళ్ళు పొడుగుగా చేసిరి. ఏం చేశారంట? దున్నువారు ఆయన వీపును దున్నారంట. ఎట దున్నారు? సాళ్ళు పొడుగ్గా. వ్యవసాయదారుడు ఏం చేస్తాడు చెప్పండి? ఏమండి? పొలం బాగా మెత్తగా దున్నాల. మెత్తగా మెత్తగా దున్నిన తర్వాత ఊరుకుంటాడా? సాళ్ళుగా చేస్తాడు. ఎందుకు చెప్పండి? మొక్క వేసినప్పుడు ఆ మొక్క చక్కగా స్పేస్ కలిగి ఎదిగి మంచిగా ఫలాలు రావటానికి. నిజమే ప్రియులారా, యేసయ్య వీపు నీ కోసం నా కోసం ఏం చేయబడిందండి? కొట్టబడింది. మొట్టమొదట కొట్టబడింది. రెండవది ఏం చేయబడిందండి? దున్నబడింది. దున్నబట్టం అంటే నాగలతో చీలుస్తారు భూమిని. అర్థమైందండి? నాగలితో చీలుస్తారు భూమిని. నిజమే ప్రియులారా, ఆయన శరీరాన్ని కొరడాలతో ఏమండి రోమా సైనికులు చీల్చారట. ఆయన వీపంతా దున్నబడింది. శరీరం అంతా కూడా గాయాలైపోయినాయి. ఇప్పుడు ఆయన గొర్రె పిల్లగా వధించబడ్డ తరువాత ఏమండి? ఆయన వస్త్రం ఏంటి? ఆయన పరిశుద్ధుడు, ఆయన మహిమస్వరూపి. ఏమండి? దేవుడు ఇందాకేమనుకున్నాం? మహిమస్వరూపి అనుకున్నాం. ఆయన పరిశుద్ధుడు అనుకున్నాం. అట్టి ఆయన చర్మం మనకు ఇవ్వబడింది. ఎలా ఇవ్వబడింది అంటే, ఇప్పుడు రండి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఇట్లనగా అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు మనము ఆయన మన కొరకు చనిపోయి రక్తము కార్చుట వలన, ఆ రక్తము వలన ఇప్పుడు మనము ఏం చేయబడ్డాం? నీతిమంతులుగా చేయబడ్డాం. అర్థమైందా? ఇప్పుడు మనం ఇంకో మాట కూడా చదవాలి, సమయం లేదు. లేవికాండం 1వ అధ్యాయంలో దహన బలి అనేది వర్ణించబడింది. మీరు గుర్తు రాసుకొని తర్వాత చదువుకోండి. మొదటి 10 వచనాలు. దహన బలి అర్పించు బలి పశువునట ముందు గొంతుకు వస్తారు. ఏమండి? గొంతు కోసి చంపేస్తారు. చంపేసిన తర్వాత దాని శరీరం అంతా చీల్చుతారు. చీల్చిన తర్వాత స్పష్టంగా అక్కడ ఉంది, మీరు చదువుకోండి. ఒక్కొక్క అవయవాన్ని బయటికి తీసి పక్కన పెట్టి వాటిని నీళ్లతో కడిగి శుద్ధి చేసి అక్కడ పెట్టి దాని చర్మమును కడిగి ఆరబెడతారు. ఏమండి? ఆ చర్మమును యాజకులు ధరిస్తారు. ఆ యొక్క అవయవాల్ని కడిగి అగ్నిలో దహిస్తారు. ఏంటంట? పేగులు సమర్పయామి, గుండె సమర్పయామి, ఊపిరితిత్తులు సమర్పయామి. ఏమండి? ఒక్కొక్క అవయవము. నిజమే ప్రియులారా, క్రీస్తు మన కొరకు సర్వాంగ బలిగా, సర్వాంగము అంటే అన్ని అంగాలు, సమస్తము మన కొరకు గాయపరుచుకున్నాడు. సమస్తం మన కొరకు వధించబడ్డాడు. ఆయన సిలువలో చనిపోయి రక్తమును చిందించు ద్వారా మన నీతి క్రియలు ఏది అంట? మురికి పేలికలే. ఈ మురికి పేలికలో ఏమైనా చెప్పండి? ఇప్పుడు చదవండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము చెప్పాను. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, వినండి, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని. ఏమండి? ఒకప్పుడు తిట్టుబోతులు, తిరుగుబోతులు, దొంగలు
ఈ విచారులు కదండి. ఏమండి, సిగ్గుతో అవమానంతో ఏమండి, మిట్ట మధ్యాహ్నం వచ్చింది ఒక తల్లి. ఎక్కడికి? బావి దగ్గరికి, సుకారను ఊరిలో మిట్ట మధ్యాహ్నం వచ్చింది. ఏ అమ్మాయి ఈ జామున వచ్చావు బావి కంటే? పొద్దునైతే సంసారాలు వస్తారు, సాయంత్రం అయితే సంసారాలు వస్తారు. నాకు కుదరదుగా అయ్యా, నన్ను చూస్తే తిడతారు కదా అయ్యా, అందుకని ఈ జామున వచ్చా. ఏమ్మా సంగతి అంటే చెప్పట్లా. చెప్పాల్సిన ఆయన వచ్చేసాడు. చెప్పి అన్నాడు, అమ్మా నాకు కొంచెం తాగడానికి నీళ్ళు అంటే, అయ్యా నువ్వు యూదుల్లాగా ఉన్నావు, మేము సమరయులమి, మేము ఇచ్చే నీళ్ళు ఎట్ట తాగుతావు? నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎన్నడో దప్పిగొనడు అని. అట్టయితే నాకు ఈ అయ్యా ఇంటికి తీసుకుపోతాను, మళ్ళీ రాకుండా ఇక్కడికి రావాలంటే ఎర్ర టెంట్లో మిట్ట మధ్యాహ్నం రావాల్సి వస్తుంది, మిగతా రోజుల్లో వచ్చి అందరు తిడుతున్నారు నన్ను అని. సరే అమ్మ అట్నే ఇస్తాను, అటైతే నీ భర్తను తీసుకొని రా అన్నాడు. ఏమన్నాడండి? నీ భర్తను తీసుకొని. లేదండి నాకు భర్త లేడండి అంది. ఏమండి అనగానే యేసుప్రభు వారు ఏమన్నాడండి? నీవు నిజమే చెప్పితివి, అయితే నీకు 7 భర్తలు. భర్తలు ఏమన్నా లేనామెకి 7 భర్తలా? ఇదేంటయ్యా ఇట్ట అంటామని చెప్పని వాదించవచ్చుగా. ఏం మాట్లాడాలో నోరు మూసుకుంది. ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త. ఆ 7 ఈజ్ ఓవర్, 8th పర్సన్ ఈజ్ స్టడీ. ఏమండి, ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాదు. అప్పుడు ఏం చేసింది? కొండాడు పడేసి ఊళ్ళోకి వెళ్ళి నేను చేసినవన్నీ నాకు చెప్పాడు. తప్పు చేసే వాళ్ళ దగ్గరికి పోయి ఎదురుగా పోయి నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు వ్యభిచారం చేస్తున్నావు, దొంగతనం చేస్తున్నావు అని అనండి అనే దమ్ము ఎవరికన్నా ఉందా? ఏమండి, పెద్దోళ్ళు అంటారు పిల్లి మేళ్ళలో గంట కట్టే దేవుడు రా అని కదండి. ఎవరు అనలేం. అంటే ఏమంటారు? నేను కాదురా, నువ్వు దొంగ, నీ అబ్బ దొంగ, నీ బాబు దొంగ. ఏమండి, ఎదురు తిరుగుతారు వాళ్ళు కదా. కానీ ఏం మాట్లాడతల్లా. ఏమంటుంది? నేను చెప్పినవన్నీ, నేను చేసినవన్నీ నాకే చెప్పాడు. వాళ్ళకి చెప్పట్లా, చెవులో చెప్పట్లా, ఊరు మొత్తం ప్రచారమా చేయట్లా. ఏం చేశాడు ఆయన? నా ముఖాన్ని చెప్పాడు, నా బతుకు చెప్పాడు. ఈయన దేవుడు కాదా, ఈయన క్రీస్తు కాదా, రండి. ఏమండి, పాప బ్రతుకు. ఎటువంటి బ్రతుకు? భర్తల కానివాళ్లతో ఉన్న ఆ తల్లి ఇప్పుడు ఏం చేసింది చెప్పండి? కొండ వదిలి పాప బ్రతుకు వదిలి. పాప బ్రతుకు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, మా నీతి క్రియలు మురికి పేలికలు. నీతి క్రియలు అంటే మా బతుకులు అని అర్థం. మా జీవితాలు, మా నడతలు ఎట్టున్నాయి? మురికి గుడ్లు అయిపోయినాయి, ఎండిపోయినా ఆకులు అయిపోయినాయి, రాలిపోతున్నాం, మా బతుకులు నాశనం అయిపోయినాయి. అయితే ఏమండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 8వ వాక్యం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వాక్యం. ఆమె ధరించుకొనుటకు ప్రకాశమానములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకు ఇవ్వబడెను. ఏంటి అంట? పరిశుద్ధుల నీతి క్రియలు. ఏంటి అంట? పరిశుద్ధుల నీతి క్రియలు. పరిశుద్ధులు ఎప్పుడయ్యారు? ఏమండి, పరిశుద్ధులు ఎప్పుడయ్యారు? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తముతో మనము పరిశుద్ధపరచబడ్డాం. ఏమండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం ప్రకారం క్రీస్తు ఒక్కసారే మన కొరకు బలైపోవటం వలన, ఆయన రక్తము వలన మనము పరిశుద్ధులమయ్యాం. పాపులు పరిశుద్ధులయ్యారు, వ్యభిచారులు పవిత్రులయ్యారు, బ్రతుకు మారిపోయింది. అబద్ధాలు లేవు, దొంగతనం లేదు, మోసం లేదు, కపటం లేదు, బ్రతుకు మారిపోయి ఇప్పుడు ఎట్టున్నారు చెప్పండి? పవిత్రంగా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? నీతి క్రియలో చేస్తున్నారు. అంటే బట్టలు మారిపోయినాయి అంటే క్రియలో మారిపోయినాయి. క్రియలో మారిపోయినాయి. బట్టలు అంటే ఏంటి? ఎంత తెల్లని బట్టలు నేను వేసుకున్నా, మీరు రంగు బట్టలు వేసుకున్నా అవి మాసిపోతాయి. కాకపోతే అవి కనపడవు, ఈ తొందరగా కనపడతాయి కదండి. ఇవి కూడా మాసిపోతాయి. ఈ కాదు, వస్త్రాలు అంటే ఏంటి చెప్పండి? బ్రతుకులు. యేసయ్య జీవితాలను మార్చేవాడు. యేసయ్య జీవితాలని మార్చేవాడు. మతం మార్చేవాడు కాదు. చాలామంది అంటారు మతాలు మారుస్తున్నారు అని. యేసయ్య మతం మార్చేవాడు కాదు. ఏం మారుస్తాడు?
జీవితాల్ని మారుస్తాడు. అబద్ధం ఆడే బ్రతుకు, వ్యభిచారం చేసే బ్రతుకు, దొంగతనం చేసే బ్రతుకు, మాయ మాటలు చెప్పే బ్రతుకు అన్నీ మారిపోయినాయి. ఏమండి? నిజమే ప్రియులారా. ఆయన ఒక సాక్ష్యం చెప్పాడు. నేను ప్రభువుని నమ్మక పూర్వం సిగరెట్లు, బీడీలు, సారాయి అన్నీ అమ్ముకునేవాడినండి. ఇప్పుడు యేసయ్యను నమ్ముకున్నాను, అది పాపమని తెలిసిపోయింది. అవన్నీ వదిలేశాను, 7 జనకాయలు అమ్ముకుంటున్నానండి. జీవితం మారిపోయింది, జీవితము మారిపోయింది, వస్త్రం మారిపోయింది, చెడు బ్రతుకుపోయింది. ఏమండి? అమ్మేవాడు ఏం చేస్తాడు చెప్పండి? బీడీ అమ్మేవాడు బీడీ తాగుతాడా తాగడా? సారాయి అమ్మేవాడు సారాయి తాగుతాడా తాగడా? అవేమీ లేవు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? తింటున్నాడు, త్రాగుతున్నాడు, కుటుంబంతో సుఖంగా ఉంటున్నాడు, ప్రభువును ఆరాధించుకుంటున్నాడు. జీవితం మారిపోయిందా లేదా? ఆ మారిపోయిన జీవితమే ఏం చెప్పండి? రక్షణ వస్త్రం. రక్షణ వస్త్రం. రక్షణ అంటే ఏంది? ఏమండి? పాప క్షమాపణ, పాపం ఒప్పుకొని విడిచిపెట్టి, యోహాను పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం ప్రకారం మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. 7వ వచనం, ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయబడ్డాం, రక్షించబడ్డాం, రక్షణ వస్త్రాలు తొడుక్కున్నాం. అందుకే అంటున్నాడు, ఆయన నాకు రక్షణ వస్త్రాలు ధరింప చేశాను. నా బతుకే మార్చాడు యేసయ్య. నా బ్రతుకు మార్చటానికి ఏమండి? నా అబద్ధాల కొరకై యేసయ్య పెదవుల మీద కొట్టారు. బైబిల్లో ఉంది, ఆయన ముఖం మీద కొట్టిరి, ఆయన గెడ్డం వెంట్రుకలు పెరికిరి. నీచమైన బ్రతుకు బ్రతికినందుకు నా ముఖాన వేయవలసిన ఉమ్ము. ఏమండి? ఇందాక యెషయా గ్రంథం 50 అధ్యాయాలు మనం చదువుకున్నాం. ఆయన ముఖము దేనికి అప్పగించుకున్నాడండి? ఉమ్మివేతలకు అప్పగించుకున్నాడు. ఆయన ముఖాన్ని వాళ్ళంట ఏం చేశారు? గాండ్రించి ఉమ్మేసి. ఎవరైనా ఓర్చుకుంటారా? ఛీ, నీ బతుకు జడ. ఏమండి? ఎవరిని అనాలి? తప్పు చేసినా మనల్ని అనాలి. ఎవరిని ఉయ్యాలి? మనకు బదులుగా. నిజమే ప్రియులారా, మనకు రావాల్సిన శిక్ష అంతా ఆయన భరించి మనకేం చేశాడు? రక్షణ వస్త్రము ఇచ్చాడు, క్షమించాడు, పరిశుద్ధపరిచాడు. అందుకే అంటున్నాడు, ఆయన నాకు రక్షణ వస్త్రములో ధరింపజేసి ఉన్నాడు. రెండవది, నీతి అను పైబట్ట ధరింపజేసినాడు. పైబట్ట అంటే పురుషులు ఏం చేస్తారు? పై కండవా వేసుకుంటారు కదండి, దీన్నే ధోవతి అంటారు. ఇది పైన వేసుకుంటే పెద్ద మనిషి లెక్క. ఆ పెద్ద మనిషి లెక్క ఇంతకుముందు ఆడు సూపులకు పెద్ద మనిషి కానీ దొంగోడు రేయి. కానీ ఇప్పుడు ఆయన మంచివాడండి, అబద్ధం ఆడాడు, మోసం చేయడు, బ్రతుకు మారిపోయింది, నీతిమంతుడయ్యాడు. ఏమండి? నీతిమంతుడయ్యాడు. ఇప్పుడు మనల్ని ఏం చేశాడండి? ఎఫెసీ 5:27 ప్రకారం పెండ్లి కుమార్తెగా చేసుకున్నాడు. పెండ్లి కుమార్తెగా చేసుకున్నాడు. అందుకని పెండ్లి కుమారుని రీతిగా, పెండ్లి కుమార్తె రీతిగా ఆయన నాకు వస్త్రములు ధరింప చేశాడు. ఏమండి? నిజమే, యేసయ్య మన కొరకు ఇంత త్యాగం చేసి మన బ్రతుకులు మార్చి పరిశుద్ధపరిచినందుకు వాళ్ళందరూ ఏం చేస్తున్నారండి? ఏమండి? ఏం చేస్తున్నారు? ఇప్పుడు చదవండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన పుస్తకం 7వ అధ్యాయము 10వ పుస్తకం. ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రం. చాలు. ఏమంటున్నారు వాళ్ళు? ఇంతకుముందు తిట్టుబోతులు, తిరుగుబోతులు, ఏమండి, అబద్ధికులు, మోసగాళ్ళు, కొట్టుకునేవారు, తిట్టుకునేవారు. ఏమండి? ఆ ఇల్లంతా తగాదాల ఇల్లే. కానీ ఇప్పుడు యేసయ్యను నమ్ముకున్న తర్వాత ఇల్లు ఏమైపోయింది చెప్పండి? ఏమండి? ఏమండి? నీతిమంతుని గృహములో రక్షణ సునాద గీతములు వినిపించు. మళ్ళీ ఇళ్ళలో ఉన్నాయి అంటారా? ఇప్పుడు ముగింపులో ఒక ప్రశ్న. దేవుడు వారికి చర్మపు చొక్కాయిలు తొడిగించారు కదా? తొడిగించారా లేదా?
లోపల ఆకులు ఉన్నాయా, తీసేశారా? మీరు చూసారా? చెప్పండి. తీసేసినట్టు చూసారా? తీసేస్తే మేలు, తీసేయకపోతే ఏమండి? ఓ దొరగారు తన తోటి సేవకుడు సువార్త సేవలో తనతో ఉంటే అతని వాలకం చూసి అతని ఒంటి మీద బట్టలు మాసిపోయి వాసన వస్తుంటే షాపుకు తీసుకెళ్ళి మంచి క్రొత్త బట్టలు 2 జతలు కొనిపెట్టి అవి తీసి పారేసి, ఇది దొడుక్కోయ్యా అన్నట్టు. స్నానం చేసుకున్నాడు, ఆ బట్టలు వేసుకున్నాడు, వచ్చి కారులో కూర్చున్నాడు. కారులో కూర్చున్న తర్వాత ఏం వాసన రావాలి చెప్పండి? కొత్త వాసన రావాలా, పాత వాసన రావాలా? కొత్త వాసన. కానీ మళ్ళీ అదే వాసన వస్తుంది, అదే గబ్బు, అదే వాసన వస్తుంది. ఏంటా నువ్వు బట్టలు మార్చుకున్నావా? మార్చుకున్నాను సార్. స్నానం చేసావా? చేశాను. మళ్ళీ అదే వాసన వస్తుంది ఏంటి? ఏం లేదండి, ఇటు చేసిన బట్టలు మళ్ళీ పనికొస్తాయి అని. ఏంటి చెప్పండి? ఇటు చేసిన ఏంటి అయ్యి? పూర్తిగా ఎడవాల్సిన ఆకులు మళ్ళా మా నీతి క్రియలు, మురికి బతుకులు, అబద్ధాలు, మోసాలు, కపటాలు, దుర్మార్గాలు. ఏమండి? ఆదివారం ఆరాధన తర్వాత బూతులే, ఆదివారం ఆరాధన తర్వాత మోసాలే, అబద్ధాలే. ఇవి మారిపోయినవా? తీసేశారా? యథార్థం చెప్పండి. మీరు చూసి వచ్చారా అంటుంది. ఎందుకంటే మీరు తీసారా లేకపోతే పైన కప్పుకున్నారా? ఆయన సంచిలో పెట్టుకున్నా అంట. ఛీ దరిద్రుడా, దిగా కారు, నీ బతుకు మారదరా అన్నట్ట దొర. ఏమండి? మారు మనసు పొంది కొత్త బట్టలు వేసుకోరా అంటే పాతి మళ్ళీ దాచిపెట్టుకుంటావే. పాతవి గతించెను, క్రొత్తవి. పాతవి పోయినాయా? పాత బ్రతుకు మారిందా? అందుకనే మా దేవునికిని గొర్రె పిల్లకునో స్తోత్రం. ఎందుకంటే ఆ గొర్రె పిల్ల రక్తంలో మా బ్రతుకులు మారిపోయినాయి, మా జీవితాలు మారిపోయినాయి. అందుకే ఆయనకు స్తోత్రం. మారకపోతే ఇప్పుడైనా ప్రభు పిలుస్తున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచు, రక్షణ పొందు, మారు మనసు పొందు, నీ బ్రతుకు మారుతుంది. అట్టి కృప వాక్యం విన్న మనకందరికీ దేవుడు దయచేయను గాక. దేవుడు తన మాటలను ఆశీర్వదించును గాక. ఆమేన్.